నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. జగన్ రెడ్డి మళ్లీ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం. కాంగ్రెస్ లీడర్ షబ్బీర్ అలీ ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మీరు అడగచ్చు, ఏంటి సార్ అంత నమ్మకమని. ఎస్, 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వారి తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చెప్పుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, ఇది పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే, అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరసోరి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం, ప్రజలకి ఏ అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల,
మా పార్టీ అభ్యర్థుల పట్ల మా పట్ల అందరూ కూడా. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ డబ్బుతో ఈ ప్రజాస్వామ్యయుతంగా కానీ ఇక ఏం లేదు. పోలీసులను కూడా మనం చూసాం ఏ విధంగా వాళ్ళు పోలీసులను రెవెన్యూ వ్యవస్థని కూడా ఇద్దరిని మనకు కావలసిన వాళ్ళని మనం నియమించుకుందాం. ఇక్కడ కేంద్రంలో పెత్తందారి పోకడలను పదే పదే చెప్తున్నారు. పెత్తందారి పోకడలు ఇక్కడ ఉన్నాయి. పెత్తందారులు అసలైన పెత్తందారులు ఇక అధినాయకుడు వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు, ఇసుక ద్వారా మద్యం డబ్బులు, దీన్ని ద్వారానే మేము గెలవగలం. ప్రజాస్వామ్యయుతంగా లేదు. చంద్రబాబు గారి మీదనే మనం చూసాం ఏ విధంగా ఎర్రగొండపాలెం కానివ్వండి, పొంగనూరు కానివ్వండి, రాళ్లు వాళ్లే వేసి 307 కేసులు. ఎలక్షన్లకు ముందే బాబు గారి మీద, తర్వాత వాళ్ళ టీం మీద, మళ్ళీ ఇంపార్టెంట్ నాయకుల మీద రాళ్లు వైఎస్ఆర్సీపీ వాళ్లే వేయించి, దాడులు వీళ్లే చేయించి, కేసులు 307 కేసులు వీళ్ల మీద, చిన్న చిన్న పెట్టి కేసులు తెలుగుదేశం నాయకుల మీదేమో అక్రమ కేసులు, వైఎస్ఆర్సీపీ నాయకుల మీదనేమో చిన్న చిన్న పెట్టి కేసులు పెట్టడం మనం చూసాం. చంద్రబాబు గారిని ఏ విధంగా అసలు ఎలక్షన్ జరగనివ్వకూడదు, ఒకే పార్టీ ఉండాలి, అక్రమంగా మేము ఓట్లు గుద్దుకోవాలి. సో అధికారులను ఎస్ఐ స్థాయి నుంచి వాళ్ళని నియమించుకొని మనం చూసాం ఏ విధంగా ఎస్ఐ అక్కడ ఉన్నవాడు నియంత్రించలేకపోయాడు. 307 పెట్టి ఉంటే నిన్న బెయిల్ కూడా వచ్చేది కాదు. లేదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవిడ 6th వరకు ఆయనకు పట్టుకోలేకపోయారు. 20 అది బయటకు వచ్చింది కాబట్టి ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు రిలీజ్ చేశాడు, వెబ్కాస్ట్, ఇది కాదు అక్కడ వచ్చింది. అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ విధంగా ఆయన ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా భయకంపితుడయ్యాడు అనేది ఎవరిని అడిగినా చెప్తారు. 2000 కోట్ల వరకు లూటీ. ఇదే మేము ఒక 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 ప్యారలల్ డ్రా చేస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చూస్తున్నాను ఈ 5 ఏళ్లుగా ఆయన ఒకటే నమ్ముకున్నాడు. ఈ స్థానిక సంస్థల, ఈ సర్పంచులు లేదు, స్థానిక సంస్థలు లేదు, ప్రజాప్రతినిధులు లేదు, నా ఎస్సీ నా ఎస్టీ బీసీ మైనారిటీ లేదు, ఎవరిని వినేది లేదు, ఏ సామాజిక వర్గం యొక్క సమస్యలు వినేది లేదు. కేవలం ఏ విధంగా ఎలక్షన్లు గెలవాలి, ఇక్కడ ఏదో బటన్ నొక్కడం, లేదా ప్రజాప్రతినిధులు కానీ మనుషులు కానీ కలిసేది లేదు. ఏదో బటన్ నొక్కుతున్నా మిగతావి ఇదిగో అక్రమ మద్యం, తర్వాత లిక్కరు, దీని మీద దోపిడీలు, తద్వారా ఈ దోపిడీ డబ్బును ఎలక్షన్లలో ఖర్చు పెట్టి గెలవాలనే కుటిల ప్రయత్నం. దానికి ఒత్తాసుగా అనువైన అధికారులు వాళ్ళ రెవెన్యూలో కానీ పోలీసులు కానీ నియమించుకోవడం. దీనికి ఈసీ బ్రేక్ వేసినప్పుడు వీళ్లకు ఒక రకమైన వాళ్ళ యొక్క మానసిక సంతుల్యం దెబ్బతినడం. అయ్యా నేను ఒకటి చెప్తున్నా, 2019లో కూడా వీళ్ళు వెళ్ళి చాలా కంప్లైంట్స్ ఇచ్చారు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక మంది అధికారులు మార్చారు. మీరు 151 సీట్లు గెలిచినప్పుడు మీరు మాట్లాడలేదు ఏమి. చంద్రబాబు గారు హయాంలో కూడా 2019 నేనున్నాను కదా, అప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నాను. అప్పుడు నేను ఒక అధికారిగా అప్పుడే రిటైర్ అయ్యాను. మార్చినప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. ఎన్నికలు సజావుగా జరిగాయి. ఎక్కడ దౌర్జన్యాలు జరగలేదు. అది పల్నాడు కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, అది తాటిపత్రి కానివ్వండి, లేకపోతే మాచర్ల కానివ్వండి, ఎక్కడ ఒక్క సంఘటన కూడా జరగలేదు. లేని ఫ్యాక్షనిజాన్ని, లేని కార్చిచ్చులను ఇప్పుడు రగిలించారు కేవలం వీళ్ళ ఎలక్షన్ కోసం. ఇది ఆ డిఎస్పీ చైతన్యాన్ని నేను చూశాను తాడిపత్రిలో. ఆయన ఇప్పటికీ ఎవరు పిలిచారో, ఎవరు రమ్మన్నారో ఇంతవరకు అధికారుల దగ్గర సమాధానం లేదు. అసలు 307లు ఎందుకు పెట్టలేదు, ఊళ్ళు ఖాళీ అయ్యాయి. ఒక సుమారుగా 6 కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. వాళ్లకు పానిక్ చేయకుండా అప్పర్ కాస్ట్కు మరి బీసీ కాస్ట్లలో కొట్లాడబెడుతున్నారు. నా లెటర్లో నేను డైరెక్ట్గా చెప్పినాను, అయ్యా మేము రిజర్వేషన్ ఇచ్చే ముందు 2004 కంటే ముందు మన స్టేట్లో బ్యాక్వర్డ్ క్లాస్కు 25% రిజర్వేషన్, ఎస్సీస్కు 16%, ఎస్టీస్కు 6%. దీన్ని బట్టి టోటల్ 46% రిజర్వేషన్ ఉంది. 46% ఉంటే మేము 5 ఇచ్చినాం. 2004లో 51 అయింది. హైకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి బెంచ్ ఏమన్నారంటే
50% కంటే మించొద్దు, మీరు 1% తగ్గించి మళ్ళీ చేంజ్ చేసుకొని రండి అంటే 1% తగ్గించి 5కు 4 చేస్తే 46+4 ఎవరిది ఒక బీసీ సోదరుది కానీ, ఒక దళిత్ సోదరుది కానీ, ఒక ఎస్టీ సోదరుది కానీ ఎవరిది కూడా ఒక రిజర్వేషన్ మేము ఎవరిని తీసుకోలేదు. అలాంటి టైంలో మోదీ గారు దేశ ప్రధానమంత్రి అండ్ అమిత్ షా గారు మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం అని. క్లియర్గా డీటెయిల్స్గా రాస్తూ క్రొనాలజికల్గా ఎట్లా అయింది, ఎప్పుడప్పుడు అయింది, రిజర్వేషన్ మతపరంగా కాదు, బిల్ కాపీ పెడుతున్నా, అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నా, హైకోర్టు జడ్జ్మెంట్స్ పెడుతున్నా, పెట్టి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అని 3 పేజెస్ ప్రధానమంత్రి రాస్తూ మళ్ళొకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం నేను సుప్రీంకోర్టులో ఇప్పుడు జరుగుతున్న కేసులో నేను ఒక మెంబర్ పిటిషనర్గా ఉన్నా, నేను స్వయంగా పిటిషనర్గా ఉన్నా. తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్తో సహా నేను మొహమ్మద్ అలీ షబ్బీర్ పిటిషనర్గా ఉన్నాను. నేను డిఫర్మేషన్ సూట్ వేస్తాను ప్రధానమంత్రి గారు అని ఇలా వార్న్ చేస్తున్నా. మళ్ళా మీరు ఎప్పుడన్నా రిజర్వేషన్ మీద మాట్లాడితే మాత్రం, హిందూ ముస్లిం అని మతపరంగా మాట్లాడితే మాత్రం నేను డిఫర్మేషన్ సూటు ఎందుకంటే నేను పిటిషనర్గా ఉన్నా కాబట్టి ఆ కేసులో నేను వేయబోతున్నానని ప్రధానమంత్రి గారికి ఈరోజే స్పీడ్ పోస్ట్లో ప్రధానమంత్రికి రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా లెటర్ పంపించడం జరుగుతుంది. మీకు అన్నీ వేసాడు అన్న ఇప్పుడు. इलेक्शन कमीशन तो सबको मालूम है कि इलेक्शन कमीशन का क्या काम क्या हो रहा है, आप देख रहे हैं. तो मैं कह रहा हूँ कि सुप्रीम कोर्ट में मैटर इज सब जुडिस है, तो सुप्रीम कोर्ट इलेक्शन कमीशन से भी बड़ा है और ये मैटर 5 जजेस के सामने अभी पेंडिंग है, फैसला नहीं हुआ. तो ये मैटर सब जुडिस रहे जब उसके ऊपर पब्लिकली नहीं बोल सकते. इससे पहले अमित शाह जी यहाँ पर इलेक्शन में बोल के गए थे म्यूनसिपल इलेक्शन में, तो हमने पिटीशन दिया. तो सुप्रीम कोर्ट के एडवोकेट ने वहाँ सुप्रीम कोर्ट ने बुला के पूछा कि आपको किसने राइट दिया कि पब्लिकली आप आकर रिजर्वेशन, जबकि अदालत में पेंडिंग है, अदालतों का फैसला भी आप आवाम में कर रहे हैं क्या? वो तो अमित शाह के एडवोकेट उन्होंने कहा कि नहीं हमारे होम मिनिस्टर ने ऐसा नहीं कहा, तो मसला पेंडिंग हो गया. लेकिन इस इलेक्शन तो पूरा उसी पे चला, यानी SC ST BC मुस्लिम रिजर्वेशन पे. एक देश का प्रधानमंत्री ये नहीं बोल सकता कि मैं मुसलमानों को रिजर्वेशन को ख़त्म कर दूंगा. और हम बोल रहे हैं कि ये मज़हब के नाम पे रिजर्वेशन नहीं दिए हम ये उनकी जो बैकवर्डनेस है, उनका जो समाजी पिछड़ापन है, उसको देख कर दिए हैं. अब सैयद को नहीं है, खान को नहीं है, पठान को नहीं है, मुग़ल को नहीं है, इस तरीके से शिया को नहीं है, बहुत सारे लोगों को नहीं है रिजर्वेशन. जो लोग पेशे से हैं, हजाम है, धोबी है, खसाब है, चमड़े वाले साहब है, सांपों वाले हैं, पत्थर फोड़ने वाले हैं, बंदर को खिलाने वाले हैं, रीछों को नचाने वाले हैं, उन्हीं लोगों को रिजर्वेशन दिया गया है. फिर उसके बाद प्रधानमंत्री या पढ़कर झूठ बोल रहे, तो इसीलिए मैंने डॉक्यूमेंट्री प्रूफ के तौर पर लेटर में देकर वार्निंग में लिख रहा हूँ कि प्राइम मिनिस्टर जी बहुत हो गया. अब अगर इसके बाद तुमने निकाले तो एक तो अदालत की तौहीन कर रहे, और अदालत के अंदर जो पेंडिंग है वो इश्यू को तुम पब्लिकली बात कर रहे. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వరకు చల్లబడ్డాడు మనిషి. ఏమైంది మరి? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, మే కూడా పోయింది. ఇంకో 2 రోజులు అయితే జూన్ 9 వస్తుంది. 6 నెలలు నిండుతాయి. అయిందా రుణమాఫీ? అయిందా ఎవరికన్నా రాష్ట్రంలో? ఇంకేం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా కింటాల్కు. దేవరకొండలో వడ్లు వండుతాయా? పండే ఇక్కడ దొడ్డు వడ్లు వండిస్తారా, సన్న వడ్ల? 85-90% దొడ్డు బియ్యమే వండిస్తారు. ఒక పంట మాత్రం కొంతమంది ఒక 10
10-15% మంది సన్న బియ్యం పండిస్తారు. ఎంత మోసం, ఎంత దొంగలంటే కాంగ్రెస్ వాళ్ళు క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు. అప్పుడు చెప్పలే దొడ్డు వడ్లు అని చెప్పలే, సన్న వడ్లు అని చెప్పలే. మేనిఫెస్టోలో ఏం రాసిండు అన్న రాసి పెట్టిండు. ఇవాళ క్వింటాల్ వడ్లకు ఎంఎస్పి 2183 ఉంది. రేపు నా ప్రభుత్వం వస్తే 500 అదనంగా ఇస్తా, రెండు కలిపితే 2683 రూపాయలు మీకు వస్తుందని చెప్పిండు. ఇక్కడ మీరందరు రైతు బిడ్డలే కాబట్టి నేను అడుగుతున్నా, 2183 ఎంఎస్పి దేనికి? సన్నవడ్లకా దొడ్డు వడ్లకా? దొడ్డు వడ్లకు. సన్నవడ్లకు 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది ఎంఎస్పి. వాడు పెట్టిందేమో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. 2183 అంటే దొడ్డు వడ్ల ఎంఎస్పి పెట్టి దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని చెప్పి నిన్నగాక మొన్న క్యాబినెట్ అయిపోయిన తర్వాత సావు కబురు సల్లగా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఏమేం బోనస్ అనేది సన్నవడ్లకే ఇస్తామంటున్నాడు. ఎంత మోసం అంటే, సన్నవడ్లు పండించే రైతులకు తెలుసు, వాళ్ళకు మార్కెట్ బాగుంటే అప్పుడప్పుడు 3000 రూపాయల దాకా వస్తుంది సన్నవడ్లు. వానికి ఏ బోనస్ అవసరం లేదు సన్నవడ్లు పండించడానికి. ఎందుకంటే మార్కెట్లో మంచిగా మిల్లర్ వస్తాడు, కళ్ళంకాడికి వస్తాడు, వాడే కొంట పోతాడు, 3000 రూపాయలు తీసుకొని పోతాడు అవసరం అయితే మార్కెట్ బాగుంటుంది. అప్పుడప్పుడు 27 వస్తుంది, అప్పుడప్పుడు 25 వస్తుంది, అప్పుడప్పుడు టైం బాగుంటే 3000 దాకా కూడా వస్తుంది. వానికి బోనస్ అవసరం లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డొల్లతనం, వాళ్ళ దివాలాకోరు రాజకీయం, వాళ్ళ చిల్లరతనం ఏంది అంటే, అవసరం ఉన్నోనికేమో ఇయ్యరంట. 1800కు అమ్ముకుంటున్న ఆయనకేమో ఇయ్యరు, కానీ 2700 అమ్ముకుంటే ఆయనకేమో ఇస్తామని చెప్పి ఇలా అవసరం లేని కాడ ఇచ్చే అవసరం లేదు కాబట్టి ఇలా దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా ఇంకొక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తా అన్నాడు. పడుతుందా రైతు బంధు? పడ్డదా? పడ్డది. ఎప్పుడు పడ్డది? కేసీఆర్ ఏమో నాట్లు వేసినప్పుడు ఇస్తుండే రైతు బంధు, రేవంత్ రెడ్డి ఓట్లు వేసినప్పుడు ఇస్తాడు. నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు పడేటప్పుడు గప్పుడు, అంటే పంటలు కోసేటప్పుడు ఇస్తాడంట రైతు బంధు మొగోడు. అదేవిధంగా జరను ఆగురావు జర ఇంకొక మాట ఏమన్నాడు రేవంత్ రెడ్డి? రైతు బంధు కేసీఆర్ భూములకే ఇస్తున్నాడు, కౌలు రైతులకు పట్టించుకుంటలేడు, పేద గిరిజనులు దళితులు రైతు కూలీలు ఉన్నారు వాళ్ళకు పట్టించుకుంటలేడు, వాళ్ళకు కూడా ఇస్తా అన్నాడు. రైతు భరోసా అన్నాడు, కౌలు రైతులకు కూడా 15,000 అన్నాడు, రైతు కూలీలకు నెలకు 1000 అన్నాడు. ఇవన్నీ 100 రోజుల్లోనే చేస్తా అన్నాడు. మనం అడగలే, ఇవ్వాలి మెడ మీద కత్తి పెట్టలే, అడగలే, ఎన్ని రోజుల్లో చెప్తామని డిమాండ్ చేయలే, ఎందుకంటే మనం అనుకోలే ఆయన వస్తారని కూడా అనుకోలే. కానీ అన్ని చెప్పిండు, 100 రోజుల్లో అన్ని చేస్తా. ఒక్కటి జరిగిందా? ఇంట్లో 500 బోనస్ వచ్చిందా? రైతు భరోసా వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కౌలు రైతులకు రైతు భరోసా వచ్చిందా? రైతు కూలీలకు రూపాయి వచ్చిందా? మరి మీరంతా రైతు బిడ్డలైతే రైతుల తరపున ఈ మోసకారి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారా చెప్పరా? ఆలోచించండి. ఒక్క రైతులనే కాదు ఎంతమందిని మోసం చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏం చెప్పిండు ఆడబిడ్డలందరికీ? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు కళ్యాణ లక్ష్మికి, నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇక ఆడపిల్లలకు బంగారం అంటే సెంటిమెంట్. నీకు 1,00,000 ఇస్తా అంటే వేరు, తులం బంగారం అంటే వేరు. తులం బంగారం 60,000 70,000 ఇప్పుడు ఎంతుందో కానీ, ఎంతుందమ్మా? 75 ఈ రోజు రేటా అది? మరి ముఖ్యమంత్రికి పాపం ఉద్దర కూడా ఇస్తలేడండి బంగారం. తులం బంగారం అన్నాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 1,50,000 పెళ్లిలైనవి. 1,50,000 పెళ్లిలైనవి. వచ్చిందా తులం బంగారం? ఇవాళ రేవంత్ రెడ్డి 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు. నేనైతే చెప్తున్నా మీకు, ఇవాళ మళ్ళీ చెప్తున్నా, దేవరకొండలో యాద పెట్టుకోండి, తులం బంగారం కాదు, తులం ఇనుము గుడి ఏడుపాడు. పచ్చి మోసగాడు. ఓట్లు వేయించుకుంటా అంటే మళ్ళీ 4 ఏళ్లకే. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్పిన, మీరు ఇన్లే. కేసీఆర్ ఏమో నాట్లప్పుడు ఎత్తాడు రైతు బంధు, ఓట్లప్పుడు అని చెప్పిన. ఓట్లు అయిపోయినాయి, ఇంకా 4 ఏళ్ల దాకా ఓట్లు లేవు. ఇక రైతు బంధు కూడా రాదు, ఎగ్గొట్టుడే తప్ప ఇచ్చే ఉద్దేశం లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు రాలే, కానీ కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ అట, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అట, భట్టి గారి ట్యాక్స్ అట, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్. బ్రూ కాఫీ తెలుసు మనం, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ మొదలైంది కొత్తది, బ్రూ ట్యాక్స్. ఆ ట్యాక్సులు మొదలైన 3 ఎందుకంటే ఢిల్లీకి పంపాలి కదా సంచులు, కాబట్టి 3 రకాల పన్నులు సామంతరాజులు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీకి, అవి చాలైనవి. ఇంకో దిక్కు మీరందరూ గ్రాడ్యుయేట్, చదువుకున్న పిల్లలు, కొంతమంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు,
కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు. నేను వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం మేరకు, నేను కూడా 18 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి కూడా దాదాపు 16 ఏళ్ళు అయింది. నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, తర్వాత రిటన్ టెస్ట్ పెట్టాలి, మూడవది అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి, పెట్టి తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పోడంటే రిటన్ టెస్ట్ ఇప్పటివరకు ఒకటి కాలే. నోటిఫికేషన్ వచ్చిందా? ఒకటన్నా ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా? రాలే. రిటన్ టెస్ట్ కాలే, ఇంటర్వ్యూ అంతకంటే కాలే. కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసినారు. అంటే పెళ్లి కాలే, సంసారం చేయలే, పిల్లలు మాత్రం బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏర్పాటు చేస్తామని ఈ 4 హామీలు ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వటం జరిగింది. కానీ మొదటి అసెంబ్లీ అయిపోయింది, జాడలేదు. సివిల్ కన్స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్లో రిజర్వేషను జాడలేదు. ఇప్పుడు కుట్రపూరితంగా ఈ యొక్క బీసీ ఇచ్చిన హామీని తుంగలో దొక్కుతూ ఈరోజు స్థానిక సంస్థలో కులగణన చేపట్టకుండానే, బీసీ రిజర్వేషన్ 42% పెంచకుండానే సర్పంచ్ స్థానిక ఎన్నికలు, రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికల్లో ఎన్నికలకు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి పదవి బీసీలు వేసిన భిక్ష. ఒక్కొక్క నియోజకవర్గంలో 30,000, 40,000, 50,000, 70,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందంటే బీసీలు వేసినటువంటి భిక్ష. బీసీలు వేసినటువంటి ఓట్లతో ఈరోజు మీరు పదవులు అనుభవిస్తూ ఇచ్చిన హామీని తుంగలో తొక్కడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. మా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, జాతీయ నాయకత్వం ఉంది. వారి యొక్క మార్గదర్శనంలో దీన్ని ప్రతిఘటించి ప్రజా పోరాటం చేయక తప్పదు. అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ పదే పదే కిత్నా ఆబాదీ ఉత్నా వాటా అని తిరుగుతూ ఉంటాడు, దేశ దిమ్మర్లాగా తిరుగుతూ ఉంటాడు. బీసీల కులగణన చేయాలి, బీసీలకు ఎంత ఉందో అంత రిజర్వేషన్. ఇంట గెలిచి రచ్చగలు నీ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ హామీ ఇచ్చే నీ ప్రభుత్వం వచ్చింది కదా. నేను రాహుల్ గాంధీ గారి డిమాండ్ చేస్తున్నా, మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు వాడే పదాలలో, మీరు చేసినటువంటి వ్యాఖ్యలో చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన మీ యొక్క ప్రమాణ పత్రంలో, మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి కుల గణన 42% లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేసి తర్వాత మీరు మాట్లాడాలి, లేకుంటే మీకు అర్హత లేదు. కానీ బీజేపీ పార్టీ ఎలాంటి హామీ లేకుండానే ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది. గత అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో 27% మంత్రుల్ని బీసీలను చేసింది. అత్యధిక మంచి శాఖల్ని బీసీలకు కేటాయించింది. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్ల మీద ఒక దిక్కు బట్టి సంతకం పెట్టిండు, ఇంకో దిక్కు రేవంత్ సంతకం పెట్టిండు. ఇద్దరు సంతకం పెట్టిండ్రు, నమ్మించిండ్రు, కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు. 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు, నమ్మించి మోసం చేసిండ్రు. నిజంగా అమలైనయా? 6 గ్యారెంటీలు అమలైనయా? 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది. ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వాళ్ళకి వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతురు.
మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 100 రోజుల్లో 6 చేస్తాం అనలేదా? అయినే 6 అయినాయే. మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా? రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా? మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా? నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా? ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా? పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అన్ని అబద్ధాలు. వెనుకటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే. ఏమంటున్నారు ప్రజలు? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం. ఏమన్నా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతలేదు, బండి అంతా రివర్స్ గేరే వెనకకే పోతున్నది. కాంగ్రెస్ వచ్చింది ఇవాళ బోనకల్ల రోజు నల్ల నీళ్ళు వస్తున్నాయి, దినం తప్పించి దినమైంది. మదిరకు పోతే 2 రోజులకోసారి అయింది. ఖమ్మం పోతే 2 రోజులకోసారి వస్తుంది. గ్రామాల్లో వారం రోజులకు ఒకసారి నల్లా వస్తున్నది. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లు రోజు నీళ్ళు వస్తాయి ఎట్లా? ఈ కాంగ్రెస్ వల్ల 5 నెలలనే మంచినీళ్లు మాయమైతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నా. కరెంటు కేసీఆర్ ఉండగా బావి కాడ 24 గంటలు వచ్చింది, ఇలా 14-15 గంటలు కూడా వస్తలేదు. కరెంటు విషయంలో వెనుకకు పోయింది, మంచినీళ్లలో వెనుకకు పోయింది. సర్కార్ దవాఖానకు పోతే కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి, న్యూట్రిషన్ కిట్లు బంద్ అయినాయి, కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడిస్తే అయిపోయాయి, తిట్టుడే తిట్టుడు. ఎన్ని రోజులు బతుకుతారు నాయన? ఇంకెన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటూ బతుకుతారు? తిట్లు బంద్ చేయండి, కిట్లు చాలు చేయండి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, లేకపోతే ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. గ్రాడ్యుయేట్స్, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, మీలాంటి మేధావులు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు జరిగేటట్టు మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే గవర్నమెంట్ ఏమైనా పడిపోతుందా? పడిపోదు. కానీ వాళ్ళకి కనునిప్పు కావాలి. ఎందుకు ఓడగొట్టిందంటే గ్రాడ్యుయేట్లకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిండ్రు, ఫీజులు తగ్గిస్తామని టెట్ ఫీజు 2000కు పెంచిండ్రు. అబద్ధ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ లీడర్ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్. జగన్ రెడ్డి మళ్లీ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం. కాంగ్రెస్ లీడర్ షబ్బీర్ అలీ ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.